వేస్ట్ నేను చెప్పడం మీరు అనడం అని ప్లీజ్. జరిగినటువంటి ఈ సంభాషణలో నేను క్లియర్ గా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మీ పుట్టుకల గురించి, మీ ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూస్ గురించి అవసరం లేదు. మళ్ళీ వచ్చి కూర్చొని నేను మాట్లాడతానంటారు. క్షమాపణ చెప్పాలి. తప్పుడు మాటలు మాట్లాడి మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడుతుంటా. బుద్ధి జ్ఞానం లేదా తల్లి? నేను మాట్లాడాలా? వ్యక్తిగత జీవితాల గురించి నేను మాట్లాడాలా? ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితం తీసుకొచ్చేలా లైవ్ లో కూర్చొని మాట్లాడాలా? మాట్లాడితే ఒక్కొక్కరు తల తీసుకొని వెళ్ళిపోతారు. ప్యానల్ లో కూర్చొని భయపడతారు. శేఖర్ క్రాస్ టాక్ ఎందుకండి? నేను అవకాశం ఇస్తానని చెప్పి మాట్లాడతానని చెప్తారు సార్. అరే ఒక్క నిమిషం, మీరు దాన్ని కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడదు కానీ మీకు ఇస్తారని చెప్తున్నారు కదా. వెయిట్, మీకు ఇస్తారని చెప్తున్నాను. ప్రతిరోజు మీ వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి బజార్లో పెట్టి మాట్లాడతాను. కేసులు పెట్టండి. నన్ను అరెస్ట్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. రండి మరి వ్యక్తిగత జీవితాలు బజార్లో పెట్టి నేను మాట్లాడతాను. నా మీద కేసు పెడితే మీ మీద పెట్టాలి కేసు. సమన్యాయం అంటారు. మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట ఏం మాట్లాడారు చెప్పనా సార్? నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అధ్యక్ష. అరుణ గారు మాట్లాడుతుంటే ఎట్లా అడ్డుపడుతున్నారండి? నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అధ్యక్ష. ఒక్క నిమిషం వెయిట్. క్షమాపణ చెప్పాలి. శేఖర్ తప్పును సమర్థించుకుంటూ కూర్చున్నారు అక్కడ కూర్చొని. శేఖర్ క్రాస్ టాక్ వద్దు అని చెప్తున్నాను. ఆవిడ మాట్లాడినెవరు ఇస్తానని చెప్తున్నాను కదా. మీకు అవకాశం ఇస్తున్నప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ తిడతామన్నా సార్? మళ్ళీ ఇక్కడ తిడుతుంటే చూస్తూ నేను కూర్చోవాలి.